పాత బస్తీలోని సక్సెస్ స్కూల్ వివాదంపై హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. బీజేపీ ఏబీవీపీ నాయకులు స్కూల్స్ ని ముట్టడించాలని పలుమార్లు ప్రయత్నాలు చేశారు. అటు పోలీసులు విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్లో తనిఖీలు చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ చూద్దాం. సైదాబాద్ సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి పలు బ్యాచ్లుగా వచ్చారు నిరసనకారులు. స్కూల్ ని ముట్టడించేందుకు 5 బ్యాచ్లు ప్రయత్నాలు చేశాయి. స్కూల్ మెయిన్ గేట్ వైపు దూసుకు వెళ్లారు నిరసనకారులు. స్కూల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. స్కూల్ ని ముట్టడించేందుకు బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నాలు చేశారు. ఉదయం నుంచే స్కూల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. స్కూల్ ముట్టడికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసి తరలించారు. స్కూల్ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్తో పాటు మేనేజ్మెంట్ పై కేసులు నమోదు చేయాలన్నారు బీజేపీ నేతలు. సక్సెస్ స్కూల్లో ఖురాన్ టీచింగ్ పై ఏసీపీ కిరణ్ ఖరే స్పందించారు. స్కూల్లో విచారణ జరిపామని, టీచర్ పొరపాటు వల్లే ఇది జరిగిందన్నారు. దీనిపై స్కూల్ యాజమాన్యం వివరణ కూడా తీసుకున్నామని, పేరెంట్ కూడా తమకి ఫిర్యాదు చేయలేదన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. సైదాబాద్ ఓవరాల్ ఇన్సిడెంట్కి సంబంధించి అసలు ఇందులో ఎవరిది తప్పిదం ఉంది, ఎవరి మీదైనా కేసు రిజిస్టర్ చేశారా? మనతో మాట్లాడేందుకు సౌత్ ఈస్ట్ డీసీపీ కిరణ్ ఖరే గారు ఉన్నారు. సార్, ఓవరాల్ ఇన్సిడెంట్ మీరు చూసారు ఉదయం నుండి కూడా. సో నిజంగానే స్కూల్ వాళ్ళది ఫాల్ట్ ఉందా లేదా ఇన్సిడెంట్? సో నిన్న ఇది వెనస్డే రోజు సక్సెస్ స్కూల్లో ఇది ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఇది సెకండ్ క్లాస్లో టోటల్ 25 స్టూడెంట్స్ ఉన్నారు. 24 ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు మాత్రం హిందూ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ ప్రకారంగా ఈ స్కూల్ టీచర్ నుంచి బై మిస్టేక్గా ఫస్ట్ టైం ఇది నోట్బుక్ పైన అందరికీ హోంవర్క్ ప్రకారంగా రాయడం జరిగింది. ఈ అందరూ కల్మా చదివి ఇది రావాలి. సో ఆ ప్రకారంగా పేరెంట్స్ నుంచి ఇమీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర అబ్జెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దాంట్లో టర్మినేషన్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ దో ఇది స్కూల్ టీచర్ నుంచి ఫస్ట్ టైం మాత్రం ఇది చేయడం జరిగింది, బై మిస్టేక్గా చేయడం జరిగింది. బట్ ఇది కంప్లీట్ వైలేషన్ ఆఫ్ దిస్ స్కూల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ ప్రకారంగా నేను అందరికీ చెప్తున్నాను, ఈ స్టూడెంట్స్లో ఓన్లీ ముస్లిం స్టూడెంట్స్ లేరు, హిందూ స్టూడెంట్స్ లేరు. దాంట్లో ఆల్ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అందరూ ఉన్నారు. ఈవెన్ టీచర్స్ మేనేజ్మెంట్లో కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ అక్కడ మేనేజ్మెంట్స్లో ఉన్నారు, అందరూ కలిసిగా ఉన్నారు. సో ఇది ఒక స్కూల్ టీచర్ నుంచి ఫస్ట్ టైం ఇది మిస్టేక్ చేయడం జరిగింది. అండ్ డెఫినెట్గా దాంట్లో స్కూల్ టీచర్ నుంచి కూడా పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మీకు మళ్ళీ ఇది చెప్తున్నాను, పేరెంట్స్ నుంచి కూడా ప్రాపర్గా రిటర్న్ స్టేట్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. అదే సేమ్ స్టేట్మెంట్ మనకి కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు క్లియర్గా రాశారు, ఇప్పటివరకు ఇది ఫస్ట్ టైం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్లో ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది, వారు దాంట్లో సాటిస్ఫైడ్ ఉన్నారు. ఫర్దర్గా వారు సైడ్ నుంచి ఏం కంప్లైంట్ కూడా లేవు. మేనేజ్మెంట్ నుంచి కూడా ప్రాపర్గా పబ్లిక్గా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా క్లియర్గా చెప్పారు, ఇది మన స్కూల్ పాలసీ లేవు, మన ఇక్కడ మాత్రమే సైంటిఫిక్ నాన్ రిలీజియస్ టీచింగ్ కోసం మాత్రమే చెప్తున్నారు. మాత్రం ఇది స్కూల్ టీచర్ నుంచి బై మిస్టేక్ ఇది చేయడం జరిగింది. సో ఫర్దర్గా ఏదైనా మన సైడ్గా ఏదైనా కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకొని దాంట్లో లీగల్గా మనం యాక్షన్ తీసుకుంటాం. సార్, ఆ టీచర్తో మీరు ఏమైనా మాట్లాడినారా సార్? ఆ స్కూల్ టీచర్ పాటు కూడా మాట్లాడితే ఆయన కూడా సేమ్ చెప్పడం జరిగింది, బై మిస్టేక్గా ఆయన ఫస్ట్ టైం మాత్రం ఇది చేశారు, ఇప్పటివరకు మళ్ళీ చేయడానికి వెళ్ళి మాత్రమే ఇది కంప్లీట్గా స్కూల్ వైలేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా ఉంది. సో స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కూడా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకొని ఆ అమ్మాయికి కూడా ఇప్పుడు టర్మినేషన్ చేయడం జరిగింది. వేరే స్టూడెంట్స్ డైరీలో కూడా ఇదే తరహా హోంవర్క్ ఇచ్చిందా తను? ఓన్లీ ఈ స్టూడెంట్కే ఇచ్చిందా? బేసిక్లీ సెకండ్ క్లాస్లో ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే హిందూ స్టూడెంట్స్ ఉన్నారు, మిగతా అందరూ 24 స్టూడెంట్స్ ముస్లిం మాత్రమే ఉన్నారు. సో మిగతా స్టూడెంట్ నుంచి ఏం కంప్లైంట్ రాలేదు, పేరెంట్స్ నుంచి రాలేదు. మాత్రం మనం ఖచ్చితంగా అందరికీ హోంవర్క్లో రాయడం జరిగింది. దాంట్లో బై మిస్టేక్గా ఇది హిందూ స్టూడెంట్లో కూడా రాయడం జరిగింది. కానీ ఏదైనా ఉంటే ఈ స్కూల్లో కల్మా ఈ చెప్పడానికి లేవు, ఇది కంప్లీట్గా ఇది వైలేషన్ ఉంది. సో డెఫినెట్గా ఆ ప్రకారంగా ఇది సెల్ఫ్గా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక బై మిస్టేక్గా ఇది స్కూల్ టీచర్ నుంచి చేయడం జరిగింది. ఇది స్కూల్ పాలసీ లేవు, మేనేజ్మెంట్ పాలసీ లేవు. పోలీస్ సైడ్ నుండి యాక్షన్ ఎట్లా ఉంటుంది సార్? సుమోటోగా ఏమన్నా రిజిస్టర్ చేస్తారా కేసు? ఎట్లా? ఇప్పటివరకు మన సైడ్లో ఏదైనా కంప్లైంట్ రాలేదు. స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాజ్ వెల్ యాజ్ ఇది పేరెంట్స్ నుంచి కూడా ప్రాపర్గా రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా దాంట్లో క్లియర్గా చెప్పారు, మన సైడ్ నుంచి ఏం కంప్లైంట్ లేవు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఏదైనా కంప్లైంట్ వస్తే లీగల్ ఒపీనియన్ తీసుకొని విల్ టేక్ ద యాక్షన్.
ఈ స్కూల్ డిపార్ట్మెంట్ రిగార్డింగ్ దీస్ థింగ్స్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది దాంట్లో ఒక ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా చేస్తారు. ఏదైనా దాంట్లో యాక్షన్ ఉంటే దే విల్ టేక్ ద యాక్షన్ ఆల్సో. సో ప్రజెంట్ అటు స్కూల్ యాజమాన్యం ఇటు పేరెంట్స్ ఇద్దరు కూడా మొత్తం వాళ్ళు మ్యూచువల్గా కాంప్రమైజ్లో ఉన్నారు కాబట్టి ఫర్దర్గా ఇట్లాంటివి రిపీట్ చేస్తే మాత్రం కంప్లైంట్ తీసుకుంటాము, యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. జర్నలిస్ట్ వెంకటేష్తో సైదాబాద్ నుండి ప్రణీత TV9.